కంటికి తెలవబోదు అమ్మవారు తిరుగుకుంటా కలకల కలకల కన్నీరు తీసుకుంటా వచ్చేటి తొవ్వ లోపల ఇళ్ళ నుంచి బయలెళ్ళి అమ్మవారు సుశీలరాని కొన్ని రోజుల పొద్దయితన్నది కడుపుల కన్నము లేదు కంటికి నిద్ర లేదు వంటికి సుఖము లేదు సొప్పాకు సన్నము సోలుతున్నదాట తూర్పు గాలి పెడతంటే పడమనికి సోగుతున్నది పడమనికి గాలి పెడతంటే తూర్పుకు సోగుతున్నది కలకల కలకల కన్నీరు తీసుకుంటూ వస్తన్నది ఎదురైన దేవుళ్ళను మొక్కుతున్నది భగవంతా నాకు బిడ్డ సంతాన ఫలం ఉంటే నేను ఆ రాజ్యం పోతా లేకపోతే ఏదన్నా బావి చూసుకుంటా ఏదన్నా చెరువు చూసుకుంటా ఊడల మర్రికి ఉరివెట్టుకొని నేను చచ్చిపోతా నా ముతములు మునిగిపోతే గతములు చెల్లిపోతాయి అనుకుంటా కలకల కలకల కన్నీరు తీసుకుంటా వచ్చేడు తొవ్వ లోపల పుట్టకాడికి వచ్చింది పుట్ట ముందట నేను పూజ చేస్తే ఇక ఆఖరి పూజ ఈ పుట్టకాడనే చేస్తా దొరికితే ఇదే పుట్టకాడ సంతాన ఫలమే దొరికితే నా రాజ్యం పోతా ఇదే పుట్టకాడ నాకు వాడవిల్ల సంతాన ఫలం దొరకపోతే పుట్ట నడి కన్న మీద సిరుసు గుద్దుకొని సిల్లేటి రక్తము ఆవు పాలకు బదులు నా రక్తమే పుట్ట లోపల పోతున్నా అని భగవంతుణ్ణి ఎట్లా వేడుకుంటున్నది అమ్మవారు సుశీల రాణి ఎట్లా వేడుకుంటున్నది శంకర కైలాసపతి దేవ
సంతాన బలమాడి కట్టడు నేను ఏ చెట్టు కన్నా నేను ఉరి పెట్టుకుంటా ఏ గుండె కన్నా తలవాదుకుంటా బాలే నీళ్ళలో దొరికి నేను చచ్చిపోతానా అని విద్దబడి పట్టుకొని ఏగమైపోతున్నది సుశీల నా తల్లి వయ్యతో వల్ల కాదు నా ఇన్నో ఉన్నది అవు ఆఖరి పూజ నేను ఈ పుట్టకాడ చేస్తా పరమాత్ముడు సంతాన బలమాడి కడితే తిరిగి ఇంటికి పోతా లేకపోతే ఇదే పుట్టకాడ నా ప్రాణం నేను తీసుకుంటానా అని కన్నమా తల్లి ఆ పుట్టకాడికి వేయింది పుట్టకు పూజలు చేస్తానా అని రాసిన బట్టలతోటి నేనుండే మర్యాదగా అనుకున్నది కానీ కాలమడుగు లోపల స్నానాలు చేసింది మల్ల పూలు నిక్క మల్ల పూలు బొడ్డు మల్ల పూలు పోసంగి మల్ల పూలు సర్వ సంపంగి దేవగన్నేరు పూలు తెచ్చి ఆత్మలింగం మీద పోసి అభిషేకం చేస్తున్నది ఆ కన్న తల్లి ఎక్కడున్నావు నా తండ్రి ఈ లోకాల శంకర గరణ కంట గౌరి మనోహర నీల కంట నిత్యాదినంతపురి జన్మాంబ్రదర మీద మంచికి ఆధారం పెట్టడానికి విరిగు కింద జీవకు ఆధారం పెట్టగవరి విరిగు మన కింద వాళ్ళ కప్పలు ఆధారం పెట్టవాలని కర్తవు తండ్రి అఖిలంట కోటివే బ్రహ్మణ నాయకురాలువే హరిపరాశక్తి లోకమాత భవాని భక్త చింతమణి బ్రహ్మరమ్మ శాంభవి అమ్మలగన్న ముగ్గురమ్మలగన్న మూల కుటుంబ జగ వెరిగిన నా తల్లి పార్వతమ్మ కలిపూరు రెండైన ఆడల బతులు వాడల కరకమ విరుపూరు రెండైన మొగళ్ళ మోసాల మొగళ్ళ కరకన ఉన్నారు మీరు ఇద్దట్ల ఒక్కల తినా కొడుకు తోడలకు బిడ్డ సంతానం అడిగడితేనే తిరిగి ఇంటికి పోతారా అని లేకపోతే ఇదే పుట్టకాడ నా ప్రాణం తీసుకుంటారా అని కలకల కన్నీరు వెనుకున్నది వలపోతా ఉన్నది అడవిలో కన్నీరు
కొడుకు తోడ బిడ్డ సంతాన బలవ వెళ్ళబడుతుంది మరి దాని కడుపు లోపల బిడ్డ పుట్టేది ఉన్నది కానీ అవో తల్లి గండాల బిడ్డ పుట్టేది ఉన్నదయ్యో అవో బిడ్డ పుట్టాక 21 దినము నాడు బిడ్డలు పేరు పెట్టుకుంటారు 22 రోజులల్లా సుశీల నాడికి మగల కన్న వరకున్నాడు ఆ దేవుడేమో మరి నేనేం చెయ్యాలి నేనేడ పోవాలి ఒక్కవేళ పోతే పుట్టగానే చచ్చిపోతుంది పోతేనేమో దానికి బిడ్డ బిడ్డ వెళ్ళక చచ్చిపోతుంది అగో నేనేం చెప్తున్నాను అగో పరమాత్ముడు ముందడికి 3 అడుగులేసిండు ముందడికి 3 అడుగులేసిన శంకరుడికి అనుమానం వచ్చింది తల్లి మరి నేను ఈ అవతారం మీద భూలోక నగరం బయలుపోతే భూలోక నగరం లోపల 90 కోట్ల మంది ఉంటారు నా నిజ రూపం చూస్తారు 10 ఏళ్ళ బొబ్బలు పడతారు 5 ఏళ్ళ రద్దు పడతారు నాకొక్క వరం ఇవ్వంటే నాకొక్క వరం ఇవ్వంటారు ఎవరికే వరం ఇచ్చినోని కావాలి అందుకనిక నేను మారుగొట్టి మారువేషం కట్టుకొని భూలోక నగరం బయలుపోవాలి మారు వేషం కట్టారు కాదు గోరెడు బండారి కావాలి పిరికడి కావాలి పోవాలి బండారి అంటే కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియవాడు పసుపు ఆ మక్కల పుట్టింది మాయల బండారి పిరికల పుట్టింది తీరేల బండారి కాసుల పుట్టింది కచ్చకొల్ల బండారి పాకిస్తాన్ చిన్నవాడు దేవుడు శ్రీకారమల్లయ్య అగ్గి దేవుడు మన్ను అకాల పిండ ఎందుకంటే మమ్మడిగా శత్రికలు లోకమన్ని అరుగురు బొమ్మాయిల వెళ్ళోడు నారాజు వల్లయ్య మక్కాపట్నం పోయి శరణపట్నం పోయి గోడరాని తుర్కలను ఓడించి మొక్కరాని తుర్కలను మొక్కించి కందూరు వేసిన మాంసం కడాయిలో ఉడకబెట్టి 1,000 తుర్కలను తినిపించుడు కందా 1,000 తుర్కరాలను ఆగిపించి తిన్న తుర్కలు తాగిన తుర్కలను లోపల పడిపోతే రానున్న కాలం పుట్ట వస్తున్నది మెరగ వస్తు ఉన్నది నా పేరు మీద కోరకుమోడు ఒక్కోడై పుట్టేది ఉన్నది ఏటగవల దర్శనం కట్టుకొని ఇంటిని పట్టణం వేసేది ఉన్నది నా పండుగ చేసేది ఉన్నది రానున్న కాలం లోపల తుర్కొల్లకు చిత్తల వల్ల వేరున్నని 1,000 తుర్కొల్లనేమి 1,000 తుర్కొల్లే మందారాలు కోసుకొని గుట్టు కోసుకొని సున్నతులు చేసి ఆ వస్తవల తోట లింగ వల్ల తోడగొట్టు మెల్ల పోసంగి మెల్ల సర్వ సంపంగి దేవ గన్నేరు పూల తోట లోపల గడ్డికి గెలుపు బండారి గడ్డ తెచ్చి మన తెలంగాణ దేవుడా మల్లయ్య నీకు మరివేగ శరార్థారి కొడుకు రాజు మల్లయ్య ఎత్తుకొని లోకాల శంకరుడు నా బిడ్డ ఎల్లమ్మ చిన్న బిడ్డ ఆత్మలెల్లి మాత్రం పీరవాణి ఉన్నాడు బిడ్డ సారి ఎల్లమ్మ వాడి దానికి ఉత్తర అవతార విత్రము వారికి ఉత్తర మోక్షము చెందినము శివుల లోపల పుట్టిన జగవీర మాత రేణుక ఎల్లమ్మ పాదాన 10,000 శరార్థారి అన్న బిడ్డ రేణుక ఎల్లమ్మ నాది నేర్చుకోని అన్న కొడుకు రాజు మల్లయ్య నాది నేర్చుకోని లోకాల శంకరుడు దేవో
దేవదేవా
లోకాల శంకరుడు అగో భిక్షాందేవి అంటున్నాడు ఆ సంగమయ్య నా గనగన గనగన గంటనాదములు వింటున్నది తల్లి గనగన గనగన గంటనాదములు విన్నాక అమ్మవారు సుశీల రాణి అమ్మవారు సుశీల రాణి శాకుడన్ని వరాలు పట్టుకున్నది ముత్యాలు పట్టుకోని ఆగో జంగమయ్య వేడికి బయలుదేరి వస్తున్నది ఓ తల్లులారా. ఇప్పటికైనా అప్పటికైనా ఎప్పటికైనా మన ఇంటి ముందడికి ఎవరన్నా అడుక్కునేటోళ్ళు వచ్చినప్పుడు మన దగ్గర ఉంటే పెట్టాలి, లేకపోతే పెట్టేటోళ్ళ ఇల్లు గదని చూపించాలి. మరి జంగములనైనా అడుక్కునేటోళ్ళనైనా పెట్టాలి గాని పెట్టకపోతే పెట్టేటోళ్ళ ఇల్లన్న చూపియాలి గాని తిట్టద్దు అని అన్నారు. ఒకవేళ తిట్టినట్టయితే దాని శాపన కడప దాటును అని అంటారు. అర్తి వాళ్ళ శాపన ఊరు అవతలదాకా పోయేదాకా కూడా జరగదాట. అర్తి వాళ్ళ శాపన ఊరు అవతలకి వేయడాకనే ఆ ఇంటి లోపల ఎవరన్నా తిట్టినకుంటే వాళ్ళకు జరుగుతుందాట. మరి జంగమయ్య ఉండే వచ్చిందా లేకే వచ్చిందా అని ఏ ఊరు ఉన్నది జంగమయ్య శివ జంగమయ్య
కడుతున్నా కన్న తండ్రి ఓలే నువ్వున్నావు కన్న బిడ్డ లెక్క నేనున్నానయ్యా సూర్యేంద్ర నగరం నాదున్నది పట్టణాన్ని పరిపాలించిన నా భర్త సూర్యేంద్ర మహారాజు అతనొక్క భార్య నా పేరు సుశీలరాణి రాజ్యాన రాజ్యం సూర్యేంద్ర నగరానికి రాజ్యాన రాజ్యం దేశాన తోడు మీ ఉన్నావు తండ్రి కొట్టిళ్ళ నిండా పెట్టున్నది బంగారు కొట్టిళ్ళ నిండా బంగారు మాకున్నది నాయన ఓ తండ్రి జంగమయ్యా నా కానుకు గర్భవాసమందు నా సంవత్సరాల జీవితంలో నాకొక్క దాని ఒక్క కొడుకు కొడుకు సత్యశీల మహారాజు ఆ ఒక్క కొడుకు తోడనయ్యా తంగమయ్యా తోడనయ్యా తంగమయ్యా ఒక్క బిడ్డ లేదా నీ తంగమయ్యా ఒక్క బిడ్డ లేదా నీ తిరుపతి శ్రీరంగం ఆనంది కాశీ గయా సత్యేటి అద్దలు అంగడింగలే బాల భూపాల తిరుపతి రాష్ట్రాలు వేస్తున్నావు అయోధ్య మండలపురి రామటంగి అయోధ్యపురి మండలపు అన్ని దేవస్థానాలలో పూజలు మేము కట్టినాము తండ్రి చివరికి ఇదే పుట్టకాడ మేము పూజలు చేస్తున్నాము నాయన నా గర్భవాసం ఉంటూ ఒక్కగాను ఒక బిడ్డ సంతాన ఫలం ఇక దొరికే తట్టు లేదా అని మీరు చచ్చిపోయే ప్రయత్నం చేస్తున్న తండ్రి నా గర్భవాసం ఉంటూ ఒక్కగాను ఒక బిడ్డ ఉంటేనే బ్రతుకుతా లేకపోతే నా ప్రాణము తీసుకుంటానా అని పుట్టకన్న కాడుండి పూజ చేస్తున్నా నాయన ఆఖరి పూజ చేస్తున్నా నా జీవితం ఇక్కడికి శుచింపజేసిన మంచిదే అని భగవంతునికి వేడుకుంటున్నా ఏ దేవుడు నాకు అత్తలేడు సంతాన బలం ఇస్తలేడు నువ్వే దేవుడు లెక్క కనబడుతున్నావు నీ మెడ లోపల 108 రుద్రాక్షలు ఉన్నాయంటే నువ్వు ఈశ్వరుని సంబోధ పుత్రులు లెక్కన కనబడుతున్నావు నాయన మోచేతులు వెనకైతున్నాయి మోకాళ్ళు ముందరకైతున్నాయి తండ్రి నిలబడబోతే సంగమ సంబోధ పుత్రులు లెక్కన కనబడుతున్నావు ఇస్తనేమో నువ్వే అడవిల్ల సంతాన బలము నా గర్భవాసం అందు ఓడిగట్టాలి కాదన్న మాట లేదన్న మాట ఆ మాట నీ నోట ఈ పూట వలికినట్లయితే నీ పాదాల కాడ వచ్చిపోతామయ్యా దేవతంగం కొనుకోబోయేటోడు ఎవడు యమధర్మరాజు యమధర్మరాజు జీవిని
కప్పు తేరది ఊపిరి బిగబెంగుత కడుపు నిండది ఉడుకు నీళ్ళ కిందగానై మనసు గుర్త చెరువు నిండవాదురా బిడ్డ అగో ఇయ్యల్ల నీకు వాడి వీళ్ళ సంతాన బలముగా వందని బాధపడుతున్నావు అగో పరమాత్ముడు ఎవరికున్నాడు దీని కడుపు లోపల బిడ్డ పుట్టేది ఉన్నది గాని మరి బిడ్డ పుట్టినాక 21 దినము నాడు బిడ్డకు పేరు పెట్టుకుంటది 21 దినం వెళ్ళి 22వ రోజు వడంగా దీని ప్రాణం వెళ్ళిపోయేది ఉన్నది మరి ఉన్న ముచ్చట చెప్తే ఇది ఊరికి పడుతుంది కావచ్చు మరి ఒక్కవేళ నేను చెప్పకుండా దీనికి బిడ్డ తోడి కడితే మరి బాధ కలిగినాడు తంగవారి వీణ మన్ను తంగవారి వీణ తుమ్మని ఎత్తేడు దోషిల్ల మన్ను ఎత్తిపోతుంది అందుకే అన్నారు నరులే పాప పనులు అవ పాముకేమో కొర్ర ఎంత విషం ఉంటది తేలికేమో కొండి ఎంత విషం ఉంటది అవ మానవులకు నిలువెల్ల విషమేనా నా కన్న కొడుక సుశీల రాణి బిడ్డ రాయ కన్న బిడ్డ చిన్న చిన్న షెడ్డీలు ఎత్తుకొని చిన్న చిన్న మిడ్డీలు ఎత్తుకొని 16 ఏళ్ళ పోరగండు బ్రేక్ డ్యాన్స్ చేస్తున్నారంటే ముసలి దాని దౌడలు ముసలోడు వత్తుకుంటా ఉల్లి గడ్డలు తీసి మీదికి వెళ్ళేసి క్యాచర్
అడుగుతవ్వలేక పాడే వలస గుమ్మడి పొడతవ్వలేక పాడే వైలాల మామిడి పరమాత్ముడు లోకాల శంకరుడు అడవంటి కన్న మాత్రమే అటువంటి సూచీల వారి గర్భాల సంతాన పలమడి కట్టి ఎండి కొండలలో దేవుడు పుట్టేరా ఎండి కొండలలో దేవుడు పుట్టేరా పౌడి కొండలలో దేవుడు పుట్టేరా పరమాత్ముడు లోకాల శంకరుడు ఆ సంతాన బలవాడి కట్టి ఎండి కొండల్లో పుట్టిండు రామ రామ దేవుడి సంగతి ఎండి కొండల పవిడి కొండల్లో ఉండని గాని గుడి కాడ కల్లవా తల్లి చూసిన రాని మర్యాద మరి ఎట్లా ఉన్నది ఓ రామ రామ దాసి జంగమయ్య వచ్చిండు నాకు ఆడవిల్ల సంతాన ఫలం ఇచ్చిండు. అయ్యో జంగమయ్య వచ్చిండా నువ్వు వచ్చిండు జంగమయ్య వచ్చి గుళ్ళిచ్చిండు నేనేమన్నానవ్వా నువ్వు అంత పరాక్ పరాక్ నేనేమన్నా పరాకు మాట్లాడిన చెప్పవు మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు నువ్వు అన్నం వచ్చాడు మళ్ళీ ఇప్పుడు జంగమయ్య వచ్చిండా వచ్చిండు ఏడికొచ్చిండు గుడి లోపలికి. గుళ్ళిచ్చిండా మళ్ళా కట్టినాడు. స్థలాంజం ఉండవా మంచి లంజం ఉండవు నువ్వు బిత్తిలా ఉన్నట్టున్నావే. అయ్యో. బిత్తిదానికి బియ్యమైతే ఏమైతే? ఆ బిత్తిదే ఇది. ఇదే పెద్ద బిత్తింది అది ఇంకా చిన్న బిత్తింది ఇగో అవ్వ అయితే జంగమయ్య ఏడికొచ్చాడు దాసి జంగమయ్య గుడి లోపలికి వచ్చిండు. గుడి లోపలికి వచ్చిండా ఫలము గుళ్ళిచ్చిండా బయట గుడి లోపల ఇచ్చిండు. సాని నీ అసంటిదేనాట సాని వయసు అన్నారా గొంగళి ధర కోసి పెట్టుకుంటాను ఎండాకాలం ఏం కాదు అయితే సాని పిత్తు ఈ బుగ్గ కన్నొత్తిగా ఈ బుగ్గకేనా అబ్బో గది నాడు బూర వెంగినట్టు నాకు సంతాన ఫలం ఇచ్చిండు. నీకు ఇచ్చిండా? నాకిచ్చి నాకేడిచ్చిండవా ఇకనే పై అట్లా పడటేవా నువ్వు మళ్ళీ ఇంటికన్నా ఇక ఇంటికంటే ఎవడు ఉంటుంది లేకుంటే నాకు కూడా అవుతుంది నీకు కూడా అయితే. ఇక నీ సెంటర్ పాయింట్ ఉంది. కాదు నువ్వే చూసేది. నువ్వేనా లబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ దాసి ఇక మనం ఇంటికి వెళ్ళిపోదామా? అవో ఇగో తవడిచ్చిన కాడ తంగళ్ళు వీకు అంటే వీకటోళ్ళం మేము ఒకవేళ రాకపోతే నీళ్లు పోసి వీక్తాం అట్లా కూడా రాకపోతే బుక్లైన్ అయ్యో నాకు ముందే చెప్పిన నాకు సహానిగా రాదని జేసీబీ తెచ్చి పీకే వాళ్ళం మేము నువ్వు ఎట్లా చెప్తా మూడే రక ఒక పక్కకేనా? ఒకడే పక్క ఇక లేకుంటే వీకుడే సరేనమ్మా ఏడుగురు దాశలను తీసుకొని గురుడాని గుర్తు పట్టింది నరుడాని నమ్ముకున్నది. ఎవరో వచ్చింది అనుకున్న గాని సాక్షాత్తు ఆ పరమశివుడే వచ్చిండు. నా అంగిటందు ఆడపిల్ల సంతాన ఫలం ఒడిగట్టిండు అని సంబరపడుకుంటా సంతోషపడుకుంటా అమ్మవారు సంబరం అలాగనే ఉన్నది. కొండని మీటినంత సంబరపడుతున్నది. రేపు రేపటికల్లా నాకు కోరినట్టు కొడుకున్నాడు సత్యశీల మహారాజు అడిగినట్టు నాకు రేపు రేపటికల్లా ఆడవిల్ల పుట్టబోతుందా అని సంబరపడుకుంటా సంతోషపడుకుంటా ఏడేడు మేడళ్లకు ఏడుగురు దాశులను తీసుకొని బయలుల్లి నాగబల్లల్లా కూర్చొని ఎట్లా పోతున్నారు ఓ తల్లులారా. మంచి మనసులో మించిన దైవం మదిలో కలదుర నరుడా అది మరవకురా పురారుడా. మనసులో మించిన దైవం మదిలో కలదుర నరుడా అది మరవకురా పురారుడా. మంచి మనసులో మించిన దైవం మదిలో కలదుర నరుడా అది మరవకురా పురారుడా. మంచి మనసులో మించిన దైవం మదిలో కలదుర నరుడా అది మరవకురా పురారుడా. కుండలపైనే దేవుడిపై
నన్ను తీయడా? నన్ను తీయడు కదా. హరినామస్మరణయ్యని వాడు వాడడివిల వాడు. హరినామస్మరణయ్యని వాడు వాడడివిల వాడు. హరినామస్మరణయ్యని వాడు. మనము తిరుపతి శ్రీరంగములేని తొల్లు అవి ఎరియాకుంటూ తిరుపతి శ్రీరంగము చూడని కన్నులు ఎరియాకుంటూ తిరుపతి శ్రీరంగము చూడని కన్నులు. మనము కాశీ కాళేశ్వరం నడవని కాళ్ళు ఇవి మంచం కోళ్ళు. కాశీ కాళేశ్వరం నడవని కాళ్ళు అమ్మవారు సుశీలరాని 7 మేడలకు 7 దాశలు తీసుకొని 4 బండల్లో కూర్చొని వచ్చిందమ్మా. అయ్యో ఆనందం ఆనందం ఆనందమాయే అమ్మలారా ఉదాసిరానా. ఆనందం ఆనందమాయే అమ్మలారా ఉదాసిరానా. ఓయమ్మ నామనికి సంతోషమాయే అమ్మలారా ఉదాసిరానా. ఏ బిట్టు, ఇట్టే చూస్తానవా? అయ్యో ఓయమ్మ నామనికి సంతోషమాయే అమ్మలారా ఉదాసిరానా. అమ్మా దాసి. నేను మునుపట్లెక్కని దండబడుతున్న నాయ దాసి. ఆవో మునుపటి తీరు ఎందుకున్నావా? అప్పుడు కొద్దిగా సన్నగున్నావు, ఇప్పుడు కొద్దిగా సిక్కబడ్డావు. అమ్మ సురేఖ నేను ఎట్లా కనబడుతున్నానే? నువ్వా? నా రోడ్డు బిరే కట్టేస్తే ఎట్లుంటుందో కట్టుకుంటుందా స్పీడ్ బ్రేకర్ కాదే విత్తురోళ్ళే మీకు అర్థం కాదు. అప్పుడే చెప్తే కాదే. మీరు కనపోతే పెంచబోతుంది. మాకు అర్థమైన నీళ్ళకు ఉండపోదు మామ, మేము అందుకే గిఫ్ట్ ఉన్నాం. అమ్మా నేను ఎట్లున్నా అంటే నేను స్పీడ్ బ్రేకర్ కాదు. నేను గౌన్లలో 5 చెట్లకు బొంగలు కట్టినట్టు కాదు, తాడి చెట్లకు లొట్లు కట్టినట్టు కాదు. దాసి నేను మల్లేశ్వరి చెప్పే. నేను అమ్మా అమ్మ దాసి అంటావా? ఏదో చిన్నప్పుడు దాసి నేను ప్రెగ్నెంట్ అంటే ఓహో, ఎక్కేస్తావా నువ్వు? నన్ను అడిగింది అది, నిన్ను కాదు. నీదా కాలే. పెక్కేస్తావా? బాటలు తెచ్చిర్రు, ఇంట్లో పెట్టిర్రు, ఫ్రిడ్జ్ లో పెగ్గు విను పెగ్గు 10 పెగ్గులు వేసావు. పెగ్ అంటే పెగ్గులు కాదే. ఏంటిది? ప్రెగ్నెంట్ అంటే నీకు అర్థమైతలేదా? నోటితో చెప్పు, పెగ్గుతో చెప్పు. దాసి నేను నీళ్లు పోసుకున్నానంటే నీళ్లు పోసుకోని వాళ్ళు ఎవరవ్వా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పోసుకున్నారు. నేను రాంగా 4 బాకెట్ల నీళ్లు పోసుకున్నా. నల్లిప్పిన బాకెట్ల వేసిన ఇక లోట మీద లోట పోసుకుంటూనే ఉన్నా. ఇక నన్న కొద్దిగా కలర్ వస్తుందా అని ఆయన ఇక రాదా? నీళ్లు పోసుకున్నానంటే మిషన్ భగీరథ నీళ్లు, చల్లటి నీళ్లు, ఫ్రిడ్జ్ నీళ్లు, బావి నీళ్లు, బోర్ నీళ్లు, ఫిల్టర్ నీళ్లు, అన్ని తీర్ల నీళ్లు అంటారు. నీళ్లు పోసుకున్నా కేసీఆర్ బొక్కలే గిట్ట మిషన్ భగీరథ మిషన్ భగీరథ. ఇంకొక గుంతలు కూడా పోసుకుంటారు. మరి నీకు ఇట్లా చెప్పినా అర్థమైతలేదు. నేను మంత్ మిస్ అయిందంటే ఇంగ్లీష్ రాలేదా? ఇంగ్లీష్ అంతా పోలే ఇంగ్లీష్ అంతా పోయినా అంటే నీకు పోయినట్ట గట్ట కాదు మరి గట్ట. అంటే మాకు కాదా అంటే ఇప్పుడు అన్నట్టే కాదు. గట్ట రాసి ఇగో మంత్ మిస్ అయిందంటే నెల తప్పిన
ఓహో నెలకు నెలే తప్పిన మానవా ఇదంతా ఎవరు తీయాలి నెలకు నెల తప్పిపోతే ఎవరు ఎత్తుకొచ్చిరవ్వ మళ్ళీ నిన్ను దాసి నెలకు నెలే తప్పిన అంటే నీకు అర్థం కూడా అర్థమైతే చెప్పాలి అద్దాల పెద్దవా నీకెత్తే చెప్పాలి దాసి దాసి నేను పొట్టకచ్చినవా ఆర్య పొలం పొట్టకత్తి ఏం చేస్తామురా ఇంత పొటాష్ యూరియా ఇప్పుడు కొత్తగా చిమ్మట కలిపి కూడా వెళ్తారు ఇక పురుగు చచ్చిపోయేందుకు ఇక అవ్వకి ఇంత యూరియా ఇంత పొటాష్ ఇంత చిమ్మట కలిపి గొట్టం పెట్టి పోసినాం అనుకో కడుపులోకి వెళ్ళి పొట్ట పట 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 అనుకుంటా ఇంత పొడుగు ఇట్టిరుతుందవ్వ పొట్ట నీకు మొత్తం నువ్వు ఎందుకు బాధపడతావు పొట్టకచ్చినంత గిల్ల పొటాష్ యూరియా కాదే పొలం పొట్టకత్తే నువ్వే కాదమ్మా నా పొలానికి తల్లింది అల్సైపోయారు పుట్టాలి కొమ్మ పువ్వులాని పట్టుకున్నాయి పట్టుకున్నాయా పట్టుకున్నాయా మైనింగ్ మైనింగ్ అలవాటు అల్లడా నవ్వుతాడా నవ్వుతాడు ఆయనకేంది ఏమైందవ్వా ఏంది నీ బాధ నాకు పుల్లటి మామిడికాయల మీద బుద్ధి పుడుతుంది పుల్లటి చింతకాయల మీద బుద్ధి పుడుతుంది పుల్లటి చింతకాయల మీద బుద్ధి పుడుతుంది ఓహో పుల్లటి
పుట్టేటి మామిడి పండ్ల మీద బుద్ధి పుడతాను కాయల మీదనా అవ్వా ఇక అయిపోయి 4 రోజులు అయితే ఇక చేతికి వస్తాయి నువ్వు తినేవు గాని ఇప్పుడు ఎవరి దగ్గర లేవు గాని మళ్ళా నేను ఈ విద్యానగర్ ఇప్పుడే ఫస్ట్ టైం కొత్తగా ఏ గోదావరికాండ వచ్చాడు చెప్పిన కానీ ఈ విద్యానగర్ అయితే ఇక నేను ఎవరింటికి పోవాలమ్మా అందరు బావలేమో కథకాడికి వచ్చిర్రు కథకాడికి వచ్చిర్రు బావలేమో ఇంటికాడ ఉన్నారు ఇంటి పోతే నీకు ఎత్తారు పో వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారో ఏమో ఏ బావ ఏ కేజీ మీద ఏ కేజీ మీద ఉన్నాడో ఇదిగో దీన్ని అయితే లుంగి మీద ఉన్నాడో షార్ట్ మీద ఉన్నాడో ప్యాంట్ మీద ఉన్నాడో నెక్కర్ మీద ఉన్నాడో ఇదిగో దీన్ని అయితే తలకాయ అయితే నేను ఎవరింటికి అన్నావా ఎవరింటికి పోయేది లేదు గాని ఇగో మంచిగా ముక్కుల పక్కులు తీసుకొని నోట్లేసుకో ముక్కుల పక్కలు తింటారే ముక్కుల పక్కులు తింటే బబ్లిక ఉన్నట్టుంటే బబ్లిక ముక్కుల పక్కులు తిని నేను ముగ్గురిని అన్నా ఆల్రెడీ రావా నా వెనుకనే ఉన్నారు నా వెనుకనే ఉంటారు ఎవరు వీళ్ళే పక్కుల భూపతులు వీళ్ళే ఇది పిండిపోతు ఇది ఎండుపోతు తాగోతు ఇది నా పేరు మోర్దోపు దున్నపోతు చేరిపోతుడు మన్నిపోతులే ఎవడెలా తీయాలనుకుంటాను నేను ఒక ముక్కుల పక్కులు తినగాని మరి మరి పిల్లగా మరి కళాకారులకు ఒకసారి ఛాయ్ వచ్చింది టీ బ్రేక్ ఇంటర్వెల్